శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. తేజతో ఎందుకు చేస్తున్నావు, బిటర్ స్టార్స్ ఉన్నారు కదా అది ఇది అంటే, ఎందుకు సార్ ప్రతి సినిమాకి ఎవరో ఒకళ్ళు మీరు కొంచెం డౌట్ అని ఎందుకు అలాగా? నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, పట్టుదలతో ప్రయత్నిస్తే చిన్న విత్తనం కూడా భూమిని చీల్చుకొని మహావృక్షంగా ఎదుగుతుంది. ఎందుకులే అనుకుంటే ఓ పక్షికి ఆహారమై జీవితాన్ని కోల్పోతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హీరో తేజ సజ్జ విషయమే. చూడాలని ఉంది సినిమాతో బాలనటుడిగా వెండితెరకి పరిచయమైన తేజ చాలా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. చిరంజీవి, మహేష్ బాబు, వెంకటేష్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో బాలనటుడిగా నటించి బిజీగా ఉన్నప్పుడే 2006 నుండి 2019 వరకు, అంటే తన 13 ఏళ్ల వయసుకి సినిమాలకి దూరమైన తేజ ఓ బేబీ సినిమాతో సపోర్టింగ్ రోల్ చేయడం ద్వారా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చి జాంబిరెడ్డి మూవీతో హీరోగా తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. ఇక అలా హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు మిరాయ్ అనే మరో సూపర్ హీరో మూవీతో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే మిరాయ్ మూవీ ట్రైలర్ లాంచ్ అయినప్పటి నుండి ఆ మూవీలో రాముడి పాత్రలో మహేష్ బాబు యాక్ట్ చేశాడనే వార్తలు హల్చల్ అవ్వడంతో ఈ వార్తలపై మీడియాలో స్పందించిన తేజ మిరాయ్లో మహేష్ బాబు నటించలేదని, రాముడి పాత్ర చేసింది ఎవరనేది ఉద్దేశపూర్వకంగానే రహస్యంగా ఉంచారని, థియేటర్లో ప్రేక్షకులకి ప్రత్యేకమైన సర్ప్రైజ్ ని అందించాలని తన టీం భావిస్తుందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మరికొంతమంది రాముడిని ఏఐతో సృష్టించారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 5న మీకున్న అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయని తేజ చెప్పడంతో ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయనే చెప్పొచ్చు. అసలు తేజ 13 ఏళ్లు ఇండస్ట్రీకి ఎందుకు దూరం అయ్యాడు? తేజాని ఇండస్ట్రీలో ఎదగనివ్వకుండా అడ్డుకుంటున్నారా? తేజాకి తన కుటుంబానికి మధ్య అసలేం జరిగింది? ఒక్క మూవీతో 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. తేజ సజ్జా అలియాస్ మాస్టర్ తేజ. ఇతను 1994 ఆగస్టు 23న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించాడు. తండ్రి రామకృష్ణ సజ్జా, తల్లి సుధా సజ్జా. ఇతనికి కృష్ణ కిరీటి అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక తేజ తండ్రి విజయవాడకి చెందిన వారు కాగా తన ఎడ్యుకేషన్ పూర్తవగానే హైదరాబాద్ కి వచ్చి ఒక ఫార్మా కంపెనీలో జాబ్ లో జాయిన్ అయ్యారు. అలా రోజులు గడిచే కొద్దీ తనకి వర్క్ లో మంచి పట్టు రావడంతో తనే ఓన్ గా దివీస్ ల్యాబొరేటరీ అనే ఫార్మా కంపెనీని స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ వస్తున్నారు. ఇక ఎప్పుడైతే ఇతను ఆర్థికంగా బలపడ్డారో సుధా గారిని పెళ్లి చేసుకుని హైదరాబాద్ లోని సెటిల్ అయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా కృష్ణ కిరీటి, తేజ అనే 2 కొడుకులు జన్మించగా తేజాకి పుట్టినప్పటి నుండి ఎటువంటి లోటు లేకుండా పెంచడంతో చిన్నప్పటి నుండి ఎక్కువగా అల్లరి చేస్తూ మొండిగా తయారయ్యారు. ఇక ఇదిలా ఉంటే ఎవ్రీ వీకెండ్ వీరి ఫ్యామిలీ అంతా కలిసి రెస్టారెంట్ కి వెళ్లే అలవాటు ఉండడంతో తేజ 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్ కి వెళ్ళగా అదే రెస్టారెంట్ కి డైరెక్టర్ గుణశేఖర్ తన ఫ్యామిలీతో కలిసి రావడం, అలా అతను అప్పటికే చిరంజీవి గారితో చూడాలని ఉంది అనే మూవీని ప్లాన్ చేసి చిరంజీవి గారి కొడుకు పాత్ర కోసం అబ్బాయిని వెతుకుతున్నాడు. ఇక ఆ రెస్టారెంట్ లో తేజ మాటలు, అతను చేసే అల్లరిని చూసి ఇంప్రెస్ అయిన గుణశేఖర్ నేరుగా తేజ దగ్గరికి వెళ్లి సినిమాల్లో నటిస్తావా అని అడగగా తేజ తల్లిదండ్రులు షాక్ కి గురైన గుణశేఖర్ అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో రామాయణం, నరేష్ తో సొగసు చూడతరమా అనే మూవీస్ తో హిట్ అందుకోగా ఆ తర్వాత చిరంజీవితో మూవీ చేస్తున్నాడని తెలుసుకొని తేజ తల్లిదండ్రులు ఆ మూవీలో తమ కొడుకు నటించేందుకు ఒప్పుకున్నారు. అలా చూడాలని ఉంది మూవీ సాంగ్ ని తలకోనం ఫారెస్ట్ లో షూట్ చేయడం జరిగింది. అలా ఒక సీన్ లో భాగంగా నీళ్లలో దిగాల్సి ఉండగా తేజ భయపడి నీళ్లలో దిగేందుకు ఒప్పుకోలేదు. ఇక అలా చిరంజీవి గారు కూడా దాదాపు 2 గంటల పాటు తేజాని ఎంత ఒప్పించడానికి ప్రయత్నించినా తేజ మాత్రం ఒప్పుకోకుండా ఏడుస్తూనే ఉండడం, అలా చిరంజీవి గారికి అప్పటికే ఫీవర్ ఉన్నా కూడా ఆ సీన్ ని కంప్లీట్ చేసి మరో లొకేషన్ కి వెళ్లాలనుకున్న తేజ ఏడుస్తూ ఉండడంతో ఆ రోజు షూటింగ్ ని ప్యాకప్ చేసి మరుసటి రోజుకి పోస్ట్ పోన్ చేశారు. ఇక అదే సమయంలో చిరంజీవి గారికి హై ఫీవర్ ఉందని తెలిసి తేజ ఆ సీన్ ని చేసేందుకు ఒప్పుకున్నాడని తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఈ మూవీ 1998లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో
తేజ నటనకి మంచి గుర్తింపు వచ్చి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా తేజ తల్లిదండ్రులు కూడా కొడుకు చేసిన మొదటి మూవీ హిట్ అవ్వడంతో ఆ సక్సెస్ తోనే తనని ఆపకుండా వరుస సినిమాలు చేపించడం మొదలెట్టారు. అలా ఆ తర్వాత రాఘవేంద్ర గారి డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా చేసిన రాజకుమారుడులో చెంగల్ రాయుడు పాత్రలో నటించగా ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఆ తర్వాత కలిసుందాంరా, యువరాజు, బాచి, దీవించండి, ప్రేమ సందడి అని చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీగా ఉన్నప్పుడే తేజకి మళ్ళీ చిరంజీవి గారి ఇంద్రా మూవీలో హీరో చిన్ననాటి పాత్ర చేసే అవకాశం రావడంతో తేజ అప్పట్లో స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎదిగాడు. దీంతో గంగోత్రిలో అల్లు అర్జున్ చిన్నప్పటి పాత్రని, ప్రభాస్ తో అడవిరాముడు, ఛత్రపతి, జూనియర్ ఎన్టీఆర్ తో సాంబా నా అల్లుడు, పవన్ కళ్యాణ్ తో బాలు సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 50 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం గమనార్హం. కానీ రంగుల ప్రపంచం అనేది పర్మనెంట్ గా ఉండదని, చదువే ముఖ్యమని గమనించి తేజ తండ్రి తేజతో సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టించాలనుకున్నారు. అలా నాగార్జునతో చివరిగా బాస్ మూవీలో నటించగా ఆ తర్వాత తన దృష్టిని చదువులపై సారించాడు. ఇక తేజ తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని పబ్లిక్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న తేజ తన ఇంటర్ని పూర్తి చేసి ముప్పాంజల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్లో చేరాడు. అలా ఫస్ట్ ఇయర్ నుండే తనకి చదువులపై ఇంట్రెస్ట్ తగ్గి సినిమాల్లోకి వెళ్లాలని, హీరో అవ్వాలనే ఆసక్తి ఎక్కువ అవుతూ వచ్చింది. దీంతో తన సెకండ్ ఇయర్లో ధైర్యం తెచ్చుకొని తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ తనకి చదువులపై ఇంట్రెస్ట్ రావట్లేదని, తను సినిమాల్లోకి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పడంతో మొదట్లో తన తండ్రి ఒప్పుకోకపోయినా తల్లి మరియు అతని అన్నయ్య తండ్రిని కన్విన్స్ చేసి కొన్ని రోజులు తనకి టైం ఇవ్వమని, ఒకవేళ తను ప్రూవ్ చేసుకోకపోతే తమ బిజినెస్ లని చూసుకుంటాడని రిక్వెస్ట్ చేయడంతో తేజ తండ్రికి కూడా వేరే దారి లేక ఒప్పుకున్నారు. అలా తేజ తన యాక్టింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకునేందుకు వైజాగ్ లోని సత్యానంద ఇన్స్టిట్యూట్ కి వెళ్లి ట్రైనింగ్ ని తీసుకొని నేరుగా హైదరాబాద్ కి వచ్చి ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలెట్టారు. కానీ హీరోగా తను సెట్ అవ్వడని అందరూ తనని రిజెక్ట్ చేసేవారు. దీంతో తన చిన్నప్పుడు తనకి సపోర్ట్ చేసిన అశ్విని దత్, డైరెక్టర్ రాఘవేంద్రరావు, వివి వినాయక్, గుణశేఖర్ ని కలిసి అడిగిన వారు కూడా ప్రేక్షకులు నిన్ను ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా చూసుండడంతో ఇప్పుడు హీరోగా చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపించారని, అలా ఇప్పటికే తనీష్, నాగాన్వేష్, బాలాదిత్య, ఆకాష్ పూరి, మనోజ్ నందన్, సంతోష్ శోభన్ అని ఇలా చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోగా ఎంట్రీ ఇచ్చి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వలేదని, అందుకే హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ట్రై చేస్తే అవకాశాలు వస్తాయని చెప్పడంతో తేజ వారి మాటల్ని పట్టించుకోకుండా కొంతమంది కొత్త డైరెక్టర్స్, కొత్త ప్రొడక్షన్స్ ని కలిసి వారితో మూవీస్ చేసేందుకు సైన్ చేసి అడ్వాన్స్ అమౌంట్ ని చెక్స్ ద్వారా తీసుకున్నాడు. కానీ ఒక సమయంలో ఆ చెక్స్ బౌన్స్ అవ్వడం, ఆ మూవీస్ పట్టాలెక్కకపోవడం, ఒకవేళ షూటింగ్ స్టార్ట్ అయినా మధ్యలోనే ఆగిపోవడంతో తేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తనకి లక్ ఉంటే హీరో అవుతాడనుకున్నాడు. అలా ఓ బేబీ మూవీలో లక్ష్మి గారి మనవడిగా చేయడం ద్వారా తన అరంగేట్రం చేయగా ఈ మూవీని చూసిన తేజ తండ్రి చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఎందుకంటే ఇలాంటి చిన్న చితక క్యారెక్టర్స్ చేసేందుకు తన స్టడీస్ ని వదులుకున్నాడని, దీనికంటే చదువుకొని తమ బిజినెస్ లని చూసుకుంటే బాగుపడతావు అని చెప్పడంతో తేజ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక ఇదిలా ఉంటే అప్పటికే ఆ కల్కి మూవీని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ తను నెక్స్ట్ తీయబోయే జాంబిరెడ్డి మూవీ కోసం స్టార్ హీరోలని, మీడియం బడ్జెట్ హీరోలని ట్రై చేసినా ఎవరూ తనకి కాల్ షీట్స్ ఇవ్వకపోవడంతో అదే సమయంలో ఓ బేబీ మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తేజాని జాంబిరెడ్డి మూవీలో హీరోగా తీసుకోవాలనుకున్నాడు. అలా ఈ మూవీ 2021 ఫిబ్రవరి 5న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అటు తేజకి ఇటు ప్రశాంత్ వర్మకి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తేజ మళ్ళీ కొత్త డైరెక్టర్ తో కలిసి ఇష్క్ ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ అని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా ఆ తర్వాత అద్భుతం అనే మూవీలో తేజ హీరోగా, శివాని రాజశేఖర్ హీరోయిన్ గా చేసిన ఆ మూవీ కూడా అంతలా జనాదరణ పొందలేదు. ఇక ఈ ప్రాబ్లమ్స్ తో తన కెరియర్ అయిపోయింది అనుకుంటున్నప్పుడే తేజ మళ్ళీ ప్రశాంత్ వర్మతో హనుమాన్ అనే మూవీని చేయడం, అలా ఈ మూవీని 40 కోట్లతో నిర్మించగా 2024 జనవరి 12న రిలీజ్ అయి 350 కోట్లని కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో తేజ ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన తేజ అమాంతంగా సక్సెస్ అవ్వడంతో ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దవారు తేజకి పెద్ద ప్రొడక్షన్ లో ఛాన్సులు రాకుండా చేస్తున్నారనే వార్తలు కూడా బయటికి వస్తున్నాయి. ఇదిలా ఉంటే తేజకి హనుమాన్ మూవీతో వచ్చిన క్రేజ్ ని చూసి కెమెరామ్యాన్, డైరెక్టర్ అయిన కార్తిక్ ఘట్టమనేని మిరాయ్ అనే సూపర్ హీరో స్టోరీని చెప్పగా ఆ స్టోరీ తనకి బాగా నచ్చడంతో తేజ ఆ మూవీ చేయడానికి ఒప్పుకున్నాడు. ఇక అలా హనుమాన్ మూవీ వరకు 25 నుండి 50 లక్షలు తీసుకున్న తేజ ఆ తర్వాత ఒక్క మూవీకి గాను 10 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అలా హనుమాన్ మూవీ లాగే సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న మిరాయ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే తేజ రేంజ్ మారి పాన్ ఇండియా స్థాయిలో స్టార్ గా ఎదుగుతాడని, ఒకవేళ అలా కాకుండా ఫ్లాప్ అయితే తనని కిందికి తొక్కేయాలని చూసేవారు తేజ కెరియర్ ని రిస్క్ లో పెట్టే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఫోక్స్, భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు, తప్పో ఒప్పో అడుగు ముందుకేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే ఆ తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. ఇది ఫోక్స్
తేజ సజ్జా గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.